హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక సౌత్ ఫేసింగ్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే ఈస్ట్ కూడా ఉంది, సింహద్వారం, సౌత్ కూడా ఉంది. రోడ్ అయితే మనకు సౌత్ వస్తుంది. సో ఇంకా సౌతే వస్తుంది కనుక మీకు సౌత్ ఫేసింగ్ అని చెప్తున్నాను. ఇది 300 గజాలండి. బిల్డింగ్ ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. బాగుందంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఇది డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, అయితే దేవుడి గది కూడా ఉందండి. అక్కడే మళ్ళీ ఒక లివింగ్ రూమ్ కూడా మనకి ఇచ్చారనమాట. ఎక్కడ కూడా మనకి అసలు ఇది సేల్స్ బిల్డింగ్ కాదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన ఓన్గా వాళ్ళ సిస్టర్కి ఎవరికొని కట్టుకున్నారు. సో ఇంకేంటంటే వేరే ఊరులో కొనుక్కుంటామనే ఉద్దేశంతో బిల్డింగ్ అయితే సేల్స్కి వచ్చింది. మనకి మంచి లొకేషన్లో అయితే ఉందండి. వాటర్ అయితే నేను టేస్ట్ చేశానండి. నేను టేస్ట్ చేయకుండా అయితే వాటర్ ఉండను కదా, మీకు మన వీడియోలో అన్నీ కూడా ఉంటాయి కదా. స్వీట్ వాటర్ అండి. సో 300 గజాలు, సౌత్ ఫేసింగు, రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. రెడీ టు మూవ్ అండి. అక్కడ చిన్న వర్క్ కూడా లేదనమాట. బిల్డింగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. 300 గజాలు కనుక చాలా చాలా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి మనకి. 14, 16, 14.5, 16 బెడ్రూమ్ సైజెస్ అండి. కబోర్డ్ వర్క్లు, సీలింగ్ కలర్స్ అన్నీ డీసెంట్ కలర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. అసలు ఇది 3 BHK అవుతుందండి. కాకపోతే ఏంటంటే అదర్ లివింగ్ రూమ్ ఒకటి ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటారు. దేవుడికి అది కూడా పెద్దదిగా వచ్చిందండి మనకి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా మరి వీడియో మొత్తం. కిచెన్ చూసారా? ఎంత బాగుందో కదా కలర్స్. రోడ్డుకి దగ్గరగా అయితే ఉందండి, వాకబుల్ డిస్టెన్స్ అండి. మరీ లోపలికైతే బిల్డింగ్ కాదనమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్ 300 గజాలు, సౌత్ ఫేసింగ్, 1,40,00,000 చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. అలానైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగుంది కదా. కిచెన్ అయితే చాలా క్యూట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. మనకి కావాల్సిందంటే గాలి, వెలుతురు, నీరు, అంతే కదా ఫ్రెండ్స్. ఈ 3 మనకి ధారాళంగా ఉన్నాయనుకోండి, అంతకుముందు మనకి ఏమీ అక్కర్లేదు. నాకైతే నా ఒపీనియన్ అది. టీవీ యూనిట్ కూడా చూసారు ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది మనకి. ఇలా ఇటువైపుకి అయితే మనకి రోడ్డుకి అయితే సౌత్ ఫేసింగ్ వస్తుందండి. ఇటువైపు అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో సౌత్ ఈస్ట్ అని చెప్పొచ్చు, కానీ అలానే కార్నర్ అయితే కాదండి. మెయిన్ మనకి సౌతే వస్తుంది. ఒకసారి మీరు ఈ వీడియోలో కాకుండా లైవ్లో చూసుకుని మీకు నచ్చిందంటే లైవ్లో చూసుకుని పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బయట మనకు ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మీలో ఎవరికైనా సౌత్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. మనకైతే ఈజీగా 3 కార్లు అయితే మనకి పార్కింగ్ చేసుకోవచ్చండి. చూస్తున్నాం కదా ప్లాట్ఫామ్ అయితే మనకి ఎంత ఉంది కదా. అంతేకాకుండా ఈ కాంపౌండ్ వాళ్ళకి సరిపడగా మనకి షేడ్ కూడా ఇచ్చేసారండి. షేడ్ అంటే పైన ఇచ్చేసారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్.